ఈరోజు సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో లంబాడీలపై జరుగుతున్న అనుచిత వాక్యాలపై వారు చేస్తున్న వాక్యాలను ఖండించడానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంఘం నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. గత 5-6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ తెగలో ఆదివాసీ లంబాడి తెగ మధ్యలో వివాదం ఏర్పడి 6 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు లంబాడీలపై మాటల యుద్ధం, ఎస్టీ జాబితా నుండి తొలగించాలని అవమానించడం, రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు తిప్పికొట్టడానికి మా సేవలాల్ బంజారా సంఘం కార్యాచరణ ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరుస్తుంది. ఇప్పుడు మా బంజారా సింగర్, ఉద్యమకారుడు, కళాకారుడు ఈ యొక్క లంబాడీలపై జరుగుతున్న దాడిని ఉద్దేశించి ఒక పాట పాడుతారు. సంపత్ రాథోడ్, సింగర్ సంపత్ రాథోడ్ ఒక పాట పాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. వారసుడా సైన్యమై కదలరు, లంబాడీ జాతి మీద కుట్రే జరిగిందిరో. ఎస్టీ జాబితా నుంచి లంబాడిని తీయాలంటూ పనికి మాలిన కొడుకులు కుట్రే చేస్తున్నారు. బ్రిటిషోని తరిమిన లంబడోళ్ళము, రజాకార్ని ఉరికించిన బంజరోళ్ళము, బతుకుపోరు బాటల్లో నిప్పు రవ్వలం, బతుకుపోరు బాటల్లో ముందడుగెద్దాం. నీ వాటా నీకే ఉంది, నా వాటా నాకే ఉంది, కోయగోండు ఆదివాసి గిరిజనలం ఒక్కటి. ఋషిగొలిపి రెచ్చగొట్టి రాజకీయ నాయకులు, రెచ్చిపోకురా అరుణ్ బిడ్డ నీకు హెచ్చరిస్తున్నాము. యుద్ధం చేద్దాము ఇంకా సిద్ధంగుండాలిరో, లంబాడీ జాతి మీద కుట్రే జరిగిందిరో. యుద్ధం చేద్దాము ఇంకా సిద్ధంగుండాలిరో, లంబాడీ జాతి మీద కుట్రే జరిగిందిరో. థ్యాంక్ యూ. అదేవిధంగా సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుప్ల రాజేష్ నాయక్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం లంబాడీల 37 లక్షల ఓట్లతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెగల మధ్య గొడవ జరుగుతుంటే చోద్యం చూస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మంత్రి సీతక్క తెర వెనుక నుండి ఈరోజు ఆదివాసీ గోండులను ఉసుగొల్పి ఉద్యమాలు నడిపిస్తుంది. ఈరోజు తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
తమ్ముడు మైపతి అరుణ్ కుమార్ మాట్లాడతాడు. తమ్ముడు, నన్ను చూస్తే నువ్వు గుర్తుపడతావు, నీ అక్రమాలు అన్నీ నాకు తెలుసు. ఈ తాటి వెంకటేశ్వర్లు ఆ రోజు ఎస్టీ చైర్మన్ గా ఉన్నప్పుడు నీ అక్రమాలు, నీ ఆగడాలు, ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని బిడ్డ, ఈ రోజు భద్రాచలం మహాసభలో, ఆదివాసుల మహాసభలో మా లంబాడి ఆడవాళ్ళని పందులతో పోలుస్తావా? నాలుక చీరుతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ప్రభుత్వ గిరిజన సంక్షేమ పథకాల్లో అక్రమాలు చేసి బురద పందిలాగా, పంది కొక్కులాగా తిని ఈరోజు బలిసి నువ్వు మాట్లాడుతున్నావా? ఒక మదమెక్కిన మానసిక రోగి లెక్క మాట్లాడుతున్నావా? ఖబర్దార్ బిడ్డ. ఏమనుకుంటున్నావు? లంబడోలు సహనంగానే ఉన్నారు. ఆ సహనం కోల్పోయినాడు. పిడికిలి బిగించి అడవిలో జంతువులతో ఎలా పోరాటం చేసినావో ఈ రోజు ఒక్కసారి మా పోరాటం బయటికి వచ్చిందనుకో తట్టుకోలేరు బిడ్డ. ఖబర్దార్. ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తూ తెర వెనుక నుండి స్నేహభావంతో ఉన్న మా ఆదివాసులు లంబాడీ సోదరులందరినీ ఉసుగొల్పి ఈరోజు సినిమా మాదిరిగా మేము ఒకరినొకరు దూషించుకుంటుంటే సినిమా మాదిరిగా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, సంబంధించిన నాయకులు గాని, ఆదివాసుల నాయకులు గాని, లంబాడీ నాయకులు గాని, ఈరోజు అధికార పార్టీలో ఉన్న నాయకులు గాని అందరూ సినిమా చూసినట్టు చూద్దాం చూస్తున్నారు బిడ్డ. ఈరోజు లంబాడీల ఓట్లతోటి గెలిచి మీరు పదవులు అనుభవిస్తుంటే మేము రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని ఉండాలా? ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క లంబాడీల ఆదివాస వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని సర్దుమణిగే విధంగా ముందుకు రావాలని సేవాలాల్ బంజారా సంఘం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. సోయం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రి సీతక్క, వీరందరూ కలిసి సుప్రీంకోర్టులో కేసేసిరు. ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మాదిరిగా ఆదివాసీ లంబాడీల మధ్య విపరీతమైన గొడవలు సృష్టించారు. ఆ రోజు సరూర్ నగర్ 5 లక్షల జనాభాతోటి లంబాడీల సత్తా ఏంటో చూపించాం. టీఆర్ఎస్ పార్టీని ఓడించాం. మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఆనాడు టీఆర్ఎస్ చేసిన కుట్రలో ఆనాడు ఆదివాసులు లంబాడీలు చాలా మంది నష్టపోయారు. ఈరోజు మళ్ళా ఎలక్షన్ వచ్చిన నాడు ఇలాంటి వివాదం, ఇలాంటి కుట్రలు చేయడం రాజకీయ పార్టీలకు సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు హెచ్చరిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, మరి ప్రధాన పాత్ర పోషిస్తున్న మన సీతక్క మంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, వారు ఆడిందే ఆట పాడిందే పాట మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి పెద్దలు ఏమైపోయారు? నిద్రపోయారా? ఈ రోజు లంబాడీలో ఆదివాసులు కొట్టుకొని తెస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి, మంత్రి పదవిలో ఉండి, తెర వెనుక నుండి మంత్రి సీతక్క గారు ఈ యొక్క డ్రామాలను నడిపిస్తూ, ఉద్యమాలు నడిపిస్తూ లంబడోలపై మాటలతో దాడి జరిపిస్తుంది. ఈ రోజు లంబడోలని గుండు గీసి బయట దేశాన్ని పంపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఆడవాళ్ళను పందులతో పోలుస్తారు. లంబాడి ఆడవాళ్ళు, ఒక్కొక్క ఆడవాళ్ళు పందుల లెక్క 70 మందిని కంటే ఇంత జనాభా వస్తుందంటారు. అరే సోయిలేని మైపతి అరుణ్ కుమార్ బిడ్డ, నీ తల్లి కూడా ఒక ఆడ. మరి ఆ ఆడబిడ్డ
మీ తల్లిని కూడా పందితోటి పోల్చాలా మేము? ఆ సంస్కారం మాకు లేదు. ఆ సంస్కారం మాకు లేదు. ఈరోజు మీ జనాభా ప్రకారం, మా జనాభా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకే వస్తున్నా సహనంగా ఉన్నాం. మాకన్నా ఎక్కువ మీరే లబ్ధి పొందుతురు. అయినా ఈరోజు మాకు మంత్రి పదవి రావాలి. అయినా ఆదివాసి బిడ్డగా సీతక్కకి ఇచ్చారు, సంతోషం. కానీ ఈరోజు సీతక్క ఏం చేస్తుంది? ఆదివాసీ లంబడాల మధ్య వివాదం సృష్టిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. అదేవిధంగా పార్టీలో ఉన్న పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే సీతక్కని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలి. సోయం బాబురావు గారిని, అదేవిధంగా తెల్లం వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా తాటి వెంకటేశ్వర్లు, వీరందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అయ్యా మీరందరూ పార్టీ నుండి బయటకు వచ్చి లమ్మడోళ్ల పైన ఉద్యమాలు చేయండి. యుద్ధం, అదే ధర్మ యుద్ధం అంటారు కదా, ధర్మ యుద్ధమే చేయండి. ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో హైకోర్టు మీకు వాతలు పెట్టింది. లంబాడీలు ఎస్టీనే అని ఆ రోజు హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా కానీ గత 5 సంవత్సరాల నుండి లేని సోయి ఈ రోజు మళ్ళా ఎలక్షన్ రాగానే మళ్ళా సుప్రీంకోర్టుకి ఉరికిరు. సుప్రీంకోర్టులో మేము కోర్టు పరంగానే న్యాయబద్ధంగానే కోర్టు న్యాయాన్ని మేము సమర్థిస్తాం. కానీ మాకు రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే బిడ్డ తాట తీస్తాం. ఈ మీడియా సమావేశం ద్వారా నేను సేవలాల్ బంజారా సంఘం నుండి హైదరాబాద్ లో మహాసభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సమయం, ఆ తారీఖు, డేట్ కూడా త్వరలో చెప్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సీతక్కపై, వారి పార్టీలో ఉన్న నాయకులపై ఏం చర్య తీసుకుంటుందో మేము సహనంగా ఓర్పుగా చూసి తదుపరి మా మహాసభ ఏ విధంగా ఉంటుందో తదుపరి డేట్ చెప్పినాక ఆ రోజు మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజెప్తాం. బిడ్డ, ఇప్పటికైనా స్నేహభావంగా ఆదివాసులు, లంబాడీలు, అన్ని తెగలు స్నేహభావంగా అన్నదమ్ములుగా ఉన్నాం. లేకుంటే మీకు అంతగానో భయం ఉంటే చర్చకు రండి. మీ ఆదివాసుల తెగలో, మా లంబాడి తెగలో మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక చర్చకు రండి, మాట్లాడదాం. ఎవరి వాటా ఏంది, ఎవరి వాటా ఎక్కువ తీసుకుంటున్నారు అనేది చర్చకు సిద్ధం కాండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, చర్చకు రండి, మాట్లాడదాం. జై సేవలాల్. అదేవిధంగా తమ్ముడు ఒక పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాం. कतेती आये काई रे कोयावाळ गोंडुवाळ हमीन गोरु नवेला गाले रे कोयावाळ गोंडुवाळ अडबी जंगले माम नानेती मोठवेते रेजानी भाजी खाने हम मोठवेते इंदिरम्मा राज्यम केने न मन वोट घाले हमार पेटे पर मारो रे रेवंत रेड्डी हमार सत्ता काय को दिकाळाचा इलेक्शन ये दरे हम लंबाडी वाळ हम कतेती आये काई रे कोयावाळ गोंडुवाळ हमीन गोरु नवेला गाले रे कोयावाळ गोंडुवाळ कतेती आये काई रे कोयावाळ गोंडुवाळ हमीन गरीबे नवेला गाले रे कोयावाळ गोंडुवाळ अना लंबडोल्लम तंडल्ल बुट्टिनोल्लम अना गरीबोल्लम गुडिशल्ल बुट्टिनोल्लम अना लंबडोल्लम तंडल्ल बुट्टिनोल्लम अना गरीबोल्लम गुडिशल्ल बुट्टिनोल्लम अरे ब्रिटिशोडु वच्ची लांग बॉडी अन्नडय्या अरे निजामोडु वच्ची लाल बॉडी अन्नडन्ना ఈ తెలంగాణలో మేము లంబాడీలమన్నా అన్న లంబడోళ్ళం తండాల్ల పుట్టినోళ్ళం అన్న గరీబోళ్ళం గురిచల్ల పుట్టినోళ్ళం. థ్యాంక్ యూ తమ్ముడు. అదేవిధంగా సేవలాల్ బంజారా సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరితాబాయి ఈరోజు ఈ మీడియా సమావేశంలో
మా వేష భాష కనుమరుగైకుండా మా సంస్కృతి సాంప్రదాయం ప్రకారం లంబాడి వేషధారణతో మీ ముందుకు మీడియా ముందుకు వచ్చి మా యొక్క బాధ మా యొక్క గోసని మీడియా ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం. తెగ జాతిలో చీడ పురుగునై మదమెక్కిన అహంకారి ఈరోజు ఆ మైపతి అరుణ్ కుమార్ ఆ మాటలు వింటుంటే అవమానంగా ఉంది, బాధంగా ఉంది. అతను మాట్లాడిన మాటలు మా ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు ఈరోజు దారుణంగా ఉంది. అటువంటి రెచ్చగొట్టే వాక్యాలు కూడా మాట్లాడుతుంటే సంబంధించిన అధికారులు, పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఒత్తాసు పలుకుతున్నారు. ఈ యొక్క వివాదం తారస్థాయికి వచ్చింది. దీనికి ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడాలి అని డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై శివలాల్. జై శివలాల్. నా పేరు సరితాబాయి, శివలాల్ బంజారా సంఘం నాయకురాల్ని. ఈరోజు మాటల యుద్ధం, మాటలతోని పోరాటం చేస్తూ ఈరోజు మాకు కించపరిచిన నాయకులకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా. ఏందంటే సీతక్కకి ఎప్పుడైనా మేము పందితోని పోల్చినామా? పందులతోని ఎప్పుడైనా సీతక్కకి మేము పోల్చినామా? మా ఓట్లతోని, లంబాడి వాళ్ళ ఓట్లతోని ఈరోజు మంత్రి పదవి మీద పోయి కూసున్నది. అట్లనే నాయకులకి ఎన్నికేసుకొని ఒక మాట చెప్పకుండా అట్లనే ఉన్నది. మాకు లంబడోళ్ళకి కించపరిచి మాట్లాడిస్తుంది నాయకులతోని. ఏందంటే లంబడోలు పందిని కన్నట్టు 70 మందిని కూడా కంటది అని ఆ కిరణ్ కుమార్ అనేట ఆయన ఈ మాట అనటం మాకు. అరుణ్ కుమార్, ఆ అరుణ్ కుమారు పందులతోని పోల్చి మాకు 70 మందిని, ఆ లంబడోలు 70 మందిని పందిని కన్నట్టు కంటది అని మాట్లాడటం. వాళ్ళ అమ్మ కూడా ఒక మహిళనే కదా, ఒక ఆడదే కదా. మరి వాళ్ళ అమ్మ పందిని కని ఉంటే నువ్వు కూడా పంది కిందనే వచ్చినట్టే కదా. మరి ఒక ఆడదానికి కించపరిచి మాట్లాడినప్పుడు నా తల్లి కూడా ఒక ఆడదే అని ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు ఎవరు వాట మేము తీసుకుంటలేము. ఈ సీతక్క ఎన్నికేసుకొని నాయకులకి ఇట్లా లడాయి చేసి లంబడాలతో లడాయి చేస్తే మేము గెలుస్తామని అనుకుంటుంది. కానీ బిడ్డ సీతక్క, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ లంబాడోళ్ళు అందరు ఏకతాటిగా ఈ ఓట్లు వేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయి నువ్వు మంత్రి పదవిలో సీట్లో కూర్చున్నావు. ఈ రోజు మమ్మల్ని కించపరిచి మాకు లడాయి పెట్టించి నువ్వు మెల్లగా కూర్చుంటా అంటున్నావు. కానీ నీ వల్ల ఏం కాదు. నువ్వు ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు కోయిలలో అట్లా పోయి అక్కడ పోయి యుద్ధం చేసి మాతోని యుద్ధానికి రాజీనామా చేసినే మంచిది. ఎందుకంటే నువ్వు అట్లాంటి మాట్లాడటానికి ఏ మాత్రం వీల్లేదు. లంబడోళ్ళు అంటే అంత కించపరిచి మాట్లాడటం ఏం మాత్రం కరెక్ట్ లేదు. పందిలతోని పోల్చడం ఏమాత్రం కరెక్ట్ లేదు. బురదల పంది లెక్క మేము ఏ రోజు మిమ్మల్ని మేము పోల్చలే. మాకు పందితోని పోల్చడం ఏమాత్రం కరెక్ట్ లేదు. రాజీనామా చేసి వస్తేనే మంచిది. రాజీనామా చేసి లంబడలతోని పోరాటం ఏందో సిద్ధంగా వస్తాం, చూసుకుందాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివలాల్ బంజారా సంఘం నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగేష్ నాయక్, అదేవిధంగా సరితాబాయి, సంపత్ రాథోడ్, రేవంత్, మిగతా సోదరులందరూ ఈ మీడియా సమావేశానికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. ముఖ్యంగా ఈ వేదిక, ఈ మీడియా ద్వారా నేను
మా లంబాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లంబాడి నాయకులకు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న లంబాడి నాయకులకు, ఆదివాసీ నాయకులకు, పార్టీకి సంబంధం ఉన్న ఆదివాసీ నాయకులకు అందరికీ హెచ్చరిస్తా ఉన్నా, మీ సొంత రాజకీయ లబ్ధి కోసం జాతిని అడ్డు పెట్టుకొని కేవలం మీ కుర్చీల కోసం జాతిని సర్వనాశనం చేస్తున్నారు, జాతిలో చిచ్చు పెడుతున్నారు. తండాల్లో గూడాల్లో ఎరకల సోదరులు, ఆదివాసీ సోదరులు, లంబాడి సోదరులు అందరూ అన్న తమ్ములుగా, అక్క చెల్లెలుగా కలిసిమెలిసి ఉన్నారు. తండలో ఒకసారి చూస్తే, గూడాల్లో ఒకసారి చూస్తే, మీరు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి, మీడియా ముందుకు వచ్చి, సోషల్ మీడియాలో వచ్చి రెచ్చిపోయి వాళ్ళ కుర్చీల కోసం, వాళ్ళ స్వార్థం కోసం కుట్రలో భాగంగా ఇరు వర్గాలను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్తగా ఆదివాసీ ప్రజలు, లంబాడి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసం గిరిజన తెగ మధ్యలో మీరు ఇలా మాట్లాడడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అవమానించడం, ఆత్మగౌరవం మీద దెబ్బతీయడం సరికాదని మిమ్మల్ని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. జై సేవలాల్.